అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలో అక్రమంగా తరలిస్తున్న 74 కేజీల గంజాయి పట్టివేత, 8 మంది ముద్దాయిలు అరెస్ట్, కారు, 2 ద్విచక్ర వాహనాలు, 8 ఫోన్లు స్వాధీనం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ, అక్రమంగా తరలిస్తున్న 74 కేజీల గంజాయితో పాటు 8 మంది నిందితులు, కారు, 2 ద్విచక్ర వాహనాలు, 8 ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రూరల్ నాతవరం మండలం శృంగవరం గ్రామం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా TN29BE 7409 కారును క్షుణ్ణంగా తనిఖీ చేయగా 74 కేజీల గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు తెలిపారు. గంజాయిని తరలిస్తున్న గాదె రేణుక, సూర్య కాళీదాస్, అడ్డూరి ప్రసాద్, మదన్ కుమార్ ఆంటోనీ స్వామి, నాదిముత్తు, అండెంగుల రవికుమార్, ఒకదండం లలిత కుమారి, పొన్నగంటి మణికుమారిలను అదుపులోకి తీసుకుని విచారించగా అల్లూరి సీతారామరాజు జిల్లా నుండి తమిళనాడు రాష్ట్రానికి తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. గంజాయి విలువ సుమారు 18,50,000 రూపాయల వరకు ఉంటుందని తెలియజేశారు. ముద్దాయిలపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. గంజాయి ముఠాను చాకచక్యంగా పట్టుకున్న నాతవరం ఎస్ఐ తారకేశ్వరరావు, నర్సీపట్నం టౌన్ ఎస్ఐ రాజారావు, పోలీస్ సిబ్బందిని డీఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు. నాతవరం ఎస్ఐ గారు, నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ గారు రేవతమ్మ గారు, వాళ్ళ టీం అంతా కూడాను శృంగవరం దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నాడు. ఒక వెహికల్ కార్ ఒకటి వస్తుంది, దాని పైలటింగ్ కూడా వస్తుంది, మీరు వెహికల్ చెక్ చేయండి అని చెప్పేసి ఎస్పీ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు వెహికల్ చెకింగ్ నిర్వహిస్తున్నారు. అట్లాగే ఈరోజు అరౌండ్ 12:30 మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ముందొక స్కూటీ ఒకటి పైలట్ చేసుకుంటూ ఒక 2 మగవాళ్ళు, అలాగే ఒక కార్ ఒకటి, అట్లాగే వెనకాల ఇంకొక స్కూటీ కూడా ఇంకొక 2 వస్తున్నారు. వస్తుండగా మన టీం అంతా కూడా వాళ్ళని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఇంటర్సెప్ట్ చేసి ఆ కార్ని చెక్ చేయగా ఆ కార్లోని ఒక సుమారుగా 74 కిలోల గంజాయి ఉందండి మనం చూయించగా. అందులో ఒక 3 లేడీస్ ఉన్నారు. అలాగే ఒక డ్రైవ్ చేస్తున్న ఆయన కూడా సూర్య కాళిదాస్ అని చెప్పేసి, ఆయనది తమిళనాడు, పాత నేరస్తుడు అనమాట. ఇతని మీద ఒక 307 కేసు ఉంది, అట్లాగే గంజాయి కేసు కూడా ఉంది ఈయన మీద. ఈయన ప్లస్ రేణుక అని చెప్పి, గాదె రేణుక అని చెప్పి అమ్మాయి 28 years. ఈ అమ్మాయిది యాక్చువల్గా నేటివ్ ఆఫ్ సంతకబట్టి మండలము. ఇప్పుడు ప్రజెంట్ అంటే అది విజయనగరం డిస్ట్రిక్ట్ లోకి వస్తుంది. అక్కడ ఈ అమ్మాయి బీటెక్ చేసింది, అట్లాగే సాఫ్ట్వేర్ లో కూడా బెంగళూరులో ఉద్యోగం చేస్తుండేది. ఉద్యోగం చేస్తూ ఇప్పుడు వీళ్ళకి ఎప్పుడైతే ఈ సూర్య కాళిదాస్ తో పరిచయం అయిందో ఈ గాంజా వ్యాపారం స్టార్ట్ చేసి మన నర్సీపట్నంలోనే శారదా నగర్ లో ఒక హౌస్ ఒకటి అద్దెకు తీసుకొని ఇక్కడి నుంచి గంజా షిఫ్ట్ చేస్తున్నారు అనమాట. వీళ్ళిద్దరు, అట్లాగే మిగతా 2 లేడీస్ కూడా లలిత కుమారి, పొన్నగంటి కుమారి. యాక్చువల్ గా ఈ లలిత కుమారి అన్నది చెర్లపల్లి విలేజ్, లోతుగడ్డ మండలం, చింతపల్లి అండి. అట్లాగే మణికుమారిది కూడా పెద్ద వలస అనమాట, ఈవిడిది జీకే వీధి మండలం. వీళ్ళు కూడా నర్సీపట్నంలోనే అయ్యన్న కాలనీలో షెల్టర్ తీసుకొని ఉంటున్నారు. వీళ్ళంతా కూడా ఒక గ్యాంగ్ గా ఏర్పడి, అట్లాగే మన అడ్డూరి ప్రసాద్, ఈయన కూడా మెయిన్ అక్యూజ్డ్ అండి. ఈయన కూడా ఈ అడ్డూరి ప్రసాద్ కూడా ఈయన కొత్తకోట, యాక్చువల్గా ఇది నేటివ్ ఆఫ్ కొత్తకోట విలేజ్, రావికమత మండలం, కానీ పెద్దబొడ్డేపల్లి దగ్గర షెల్టర్ తీసుకొని ఉన్నాడు. ఈయన మీద కూడా గతంలో 2 కేసుల్లో మనకి వాంటెడ్ అక్యూజ్డ్ అనమాట. మన రీసెంట్ గానే ఇదే సంవత్సరంలో మన నక్కపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక లార్జ్ స్కేల్లోనే 2 కేసులు పట్టుకోవడం జరిగింది. 2 కేసుల్లో కూడా ఈ అడ్డూరి ప్రసాద్ అన్న ఆయన నిందితుడు. ఆయన్ని కోసం కూడా ఎంక్వైరీస్ నడుస్తుండగా ఈ రోజున మనకి ఈ పైలటింగ్ చేస్తూ ఒక స్కూటీని పైలట్ చేస్తూ ఈయన ప్లస్ మదన్ అని చెప్పేసి వీళ్ళిద్దరూ కూడా పైలటింగ్ చేస్తూ దొరికారండి. అట్లాగే 2వ స్కూటర్ వెనకాల బ్యాక్ సైడ్ పైలటింగ్ నాదిముత్తు అని చెప్పేసి, ఈయనది తమిళనాడు. అలాగే రవి, అడంగుల రవి, వీడిది ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అండి. ఇది గుత్తులపుట్టు విలేజ్, పాడేరు మండలం.
ఈయన కూడా స్కూటీలో పైలట్ చేసుకుంటూ వస్తూ ఈ రోజు పట్టుకోవడం జరిగింది. ఈ కేసులో టోటల్గా గంజాయి 74 కేజీలు అండి. అది మామూలుగా అయితే మన దగ్గర అయితే కేజీ 500 రూపాయలు చొప్పున 5,000 రూపాయలు చొప్పున ఉంటుంది. కానీ బహిరంగ మార్కెట్లో అయితే ఈ 74 కేజీల తాలూకా విలువ అక్కడైతే కిలో 25,000 వరకు ఉంటుందన్నమాట. 18,50,000 రూపాయలు గంజాయి, అట్లాగే కారు ఒకటండి, 10 లక్షల రూపాయలు విలువైన కారు, అలాగే 2 స్కూటీసు, ఒక 3 lakhs వాల్యూ ఉంటుంది. అలాగే ఒక 8 సెల్ ఫోన్లు కూడా మనం సీజ్ చేయడం జరిగింది. టోటల్గా 33,10,000 రూపాయలు ప్రాపర్టీ మనం సీజ్ చేయడం జరిగింది. ఇందులో రేవతమ్మ ఇన్స్పెక్టర్ గారు, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, అలాగే తారకేశ్వరరావు నాతవరం ఎస్ఐ గారు, గిరిబాబు హెడ్ కానిస్టేబుల్ నాతవరం, పిసి ఆదినారాయణ, సన్యాసిరావు, అలాగే పడాల్, డబ్ల్యూపీసీస్ రాజేశ్వరి, హోంగార్డ్స్ వరహాలు అండ్ శ్రీనివాసరావు, వీళ్ళంతా కలిపి ఈ మొత్తం ఈ 8 మంది ముద్దాయిల్ని కూడా పట్టుకోవడం జరిగింది. అయితే యాక్చువల్గా ఇప్పటి వరకు మనం పట్టుకున్న